హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది, చాలా పెద్ద సెన్సేషన్ అయింది, చాలా బీభత్సంగా కలెక్షన్స్ అయితే కొడుతుంది, రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే ఈ పుష్ప 2కి సంబంధించి సిద్ధార్థ్ గారు, బొమ్మరిల్లు సినిమాలో యాక్ట్ చేసిన సిద్ధార్థ్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనమాట. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు కొంచెం వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఆయన 9 రోజుల క్రితం డిసెంబర్ 1వ తారీఖున ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఒక ఇంటర్వ్యూలో. తమిళ్లో మదాన్ గౌరి అని ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఓ మై గాడ్ షో అని ఒక షో ఉంటుందన్నమాట. ఆ షోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది, అందులో ఎంతవరకు రాంగ్ ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఆ ఇంటర్వ్యూర్ మదాన్ గౌరి ఏమని అడుగుతారంటే, ఇప్పుడు సినిమాలకి యూనో విపరీతంగా క్రేజ్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప 2కి' బీహార్‌లో ఒక ఈవెంట్ పెడితే ఒక 3,00,000 పీపుల్ దాకా అటెండ్ అయ్యారు. ఒక తెలుగు ఫిల్మ్‌కి బీహార్‌లో అంతమంది అటెండ్ అవ్వడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం అండ్ ఇట్స్ లైక్ క్రేజీ కదా అని చెప్పి ఆయన అంటే, దానికి ఈయన ఏమన్నాడంటే, అందులో ఏముంది, అది క్రేజీ ఏం కాదది. ఇండియాలో ఒక ఒక గ్రూప్‌ని గ్యాదర్ చేయడం చాలా ఈజీ. ఒక 4 జేసీబీలని పెట్టి ఓ దగ్గర ఏదైనా పని చేయిస్తున్నా కూడా గ్రూపు గ్యాదర్ అయిపోతారు. గుంపుగా జనాలు గుమిగూడిపోయి ఏం జరుగుతుందని చూస్తారు. సో అది పెద్ద విషయం కాదు. ప్రతిదానికి వచ్చేస్తారు. సో దాన్ని బట్టి మనము సినిమా యొక్క క్వాలిటీనైతే డిసైడ్ చేయలేం మనం అని చెప్పాడాయన. అప్పటికింకా 'పుష్ప 2' రిలీజ్ అవ్వలే. సో ఆయన బేసిక్‌గా ఆయన 'పుష్ప 1' అండ్ 'పుష్ప 2' సీక్వెల్‌కున్న హైప్, ఈ రెండిటిని కూడా మైండ్‌లో పెట్టుకొని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో నేనంటుందేంటంటే, ఆయన ఇదన్నాడు. తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు. ఆయన అదేంటంటే, బీహార్ లాంటి ప్రాంతాల్లో క్రౌడ్‌ని గ్యాదర్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఆహ్, అక్కడ డబ్బులిస్తే వచ్చేస్తారన్నట్టుగా, అంటే ఆయన ఒక పదం ఏదో చెప్పాడు. ఆహ్, అంటే మందు అన్నట్టుగా. సో సింపుల్‌గా చెప్పాలంటే ఆల్కహాలు, బిర్యానీ ఈ 2 పెడితే వచ్చేస్తారు. అలాగే వచ్చారన్నట్టుగా చెప్పాడాయన. సో దానికి పిక్చర్ యొక్క క్వాలిటీకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడాడాయన. సో నేనేమంటానంటే, ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగుండాలి. వీలైతే మాట్లాడకూడదు, అవాయిడ్ చేయాలి. ఇండస్ట్రీ పీపుల్, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే. ఇప్పుడు 'అర్షద్ వారసి' అని ఒకాయన ఉన్నాడు రీసెంట్‌గా. ఆయన 'కల్కి' సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసం మాట్లాడుతూ, 'ప్రభాస్ లుక్స్ లైక్ జోకర్ ఇన్ సినిమా' అని చెప్పి అన్నాడాయన. ఆయనకి ఏ లెవెల్‌లో ర్యాంపేజ్ అయింది ఆ తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి. 95% నెగటివిటీ వచ్చింది ఆయనకి. 5% పీపుల్ అర్థం చేసుకున్నారు. ఆయన అన్నది ప్రభాస్ గారిని కాదు, సినిమాలో ఆ భైరవ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ అని చెప్పి. అండ్ వాళ్ళు కూడా తప్పు పట్టారు. ఎందుకు? హాలీవుడ్ సినిమాల్లో అంత సూపర్ హీరో క్యారెక్టర్ ఉంటది. బట్ సూపర్ హీరోకి ఫన్ కూడా అటాచ్ చేస్తారు. ఆ క్యారెక్టర్ చుట్టూ ఫన్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో అట్లా యాడ్ చేస్తేనేమో సూపర్ అంటారు, ఇక్కడేమో జోకర్ అది ఇది అంటారు. ఇది ఎంతవరకు రైట్ అని వాళ్ళు కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. సో అదే అంటున్నా. అక్కడ ఆయనకి ఏ లెవెల్ ఆఫ్ నెగటివిటీ వచ్చింది 'అర్షద్ వారసికి'? అది ఆయన ఇంటెన్షనే అయ్యుండొచ్చు. ఆయనకు అనిపించిన ఫీలింగ్ అయ్యుండొచ్చు. బట్ ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో అది డెఫినిట్‌గా అందరిని హర్ట్ చేసింది కదా, ఫ్యాన్స్‌ని. సో ఆయనకే దెబ్బ కొట్టింది. సో అది చూసి ఆ తర్వాత ఆయనే పాపం ఒక ఈవెంట్‌కి ఎక్కడికో ఎళ్ళినప్పుడు కొంచెం కవర్ చేసుకున్నాడు ఆయన. లేదు లేదు లేదు, ఆయన అన్నది క్యారెక్టర్‌ని. ప్రభాస్ గారిని నేనెందుకంటాను, ఆయన సచ్ ఎ గ్రేట్ యాక్టర్. హి ఈస్ ఎ లెజెండరీ యాక్టర్. అంటే ఒక ఒక అంత గొప్ప యాక్టర్‌ని అలా చూపించేసరికి నాకు కొంచెం అలా అనిపించింది, నచ్చలేదు అన్నట్టుగా చెప్పాడనమాట. సో అట్లా కొంచెం ఏదో కవర్ అప్ అయింది మళ్ళీ. సో ఇక్కడ ఈయన సిద్ధార్థ్ గారు మళ్ళీ సేమ్ అదే థింగ్. ఇప్పుడు నేనేమంటానంటే, దానికి క్రౌడ్ జెన్యూన్‌గా రాలేదు, డబ్బుల కోసం వచ్చారు అని మీకు అనిపించుండొచ్చు. డబ్బులు ఇవ్వడం వల్లే వచ్చారు, లేదంటే ఏదో స్టేజ్ ఏశారు, హీరో వచ్చాడు, పాటలేసాడు, సో వచ్చారు. అందుకే వచ్చారని మీకు అనిపించుండొచ్చు. ఆయన అది కూడా అన్నాడు. అందుకే వచ్చారని మీకు అనిపించుండొచ్చు. బట్ అది బయటికి చెప్పకూడదు. బయటికి చెబితే ఏమంటున్నారు తెలుసా బయట? నీకు అంత రేంజ్ ఉందా ముందు నువ్వు వాటి గురించి మాట్లాడడానికి? అసలు పోనీ నువ్వు ఆ లెవెల్ ఆఫ్ హైప్ ఒక సినిమాతో అయినా క్రియేట్ చేయి ఫస్టు. అప్పుడు మాట్లాడు అంటున్నారు.
ఇంకొంతమంది ఏమంటున్నారు, సరే పోనీ సేమ్ అదే గ్రౌండ్ బుక్ చేద్దాం, సేమ్ అదే గ్రౌండ్‌లో నీకు స్టే చేద్దాం, సేమ్ అదే గ్రౌండ్‌లో నువ్వు వెళ్లి నుంచో. మొత్తం అంతా కూడా లైట్లు, పాటలు అన్నీ ప్లే చేయించు. సేమ్ అదే గ్రౌండ్‌లో నీకు పోనీ కొంచెం ఎక్స్‌ట్రా బూస్టప్ కోసం నువ్వన్నట్టుగా 4 జేసీబీలున్నాయి కదా! ఆ 4 జేసీబీలు కూడా తెచ్చి ఆడ పెడదాం. పెట్టిన తర్వాత నువ్వు అంతమంది క్రౌడ్‌ని పుల్ చేయగలవా? అని క్వెషన్ చేస్తున్నారు కొంతమంది. అవ్వని పని కదా అది సిద్ధార్థ్ గారికి. అది జరిగే పని కాదు అది. ఇప్పటికే కాదు ఇన్ ఫ్యూచర్ కూడా అవ్వదది. ఆయన ఇలాగే గనుకుంటే. అది జరగని పనిది. ఎప్పటికి జరగని పనది. సో, టూ మచ్ జెలస్ అనేది కనబడిపోతుంది ఆయనలో. అది తెలుస్తోంది. ఆ మాట తీరులో ఆ జెలస్సు, యారగెన్సు. అది ఎట్లా అంటే నేను ఆల్రెడీ తోపు స్టార్‌ని. ఇండియాలో నేనే బిగ్గెస్ట్ స్టార్‌ని. ఈళ్ళందరూ కూడా నా తర్వాతే ఈళ్ళంతా. ఇప్పుడు ఎవరెవరు పెద్ద పెద్ద స్టార్‌లని చెప్పుకుంటారో ఈళ్ళందరూ నా తర్వాతే అన్నట్టు మాట్లాడుతుండాయన. ఏం చెప్తాం ఇంకా? ఆఫ్‌కోర్స్ వాళ్ళకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అయినా నేనే పెద్ద స్టార్. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్‌లు ఇస్తారు. అయినా నేనే పెద్ద స్టార్. ఆఫ్‌కోర్స్ వాళ్ళ ఓపెనింగ్స్ ఎక్కువుంటాయి. వాళ్ళు పెద్ద ప్రమోషన్‌లు చేయకపోయినా వాళ్ళకి ఓపెనింగ్స్ గట్టిగుంటాయి. నేను ప్రమోషన్‌లు చేసినా నాకు ఓపెనింగ్స్ ఉండవు. అయినా నేనే పెద్ద స్టార్. ఆఫ్‌కోర్స్ వాళ్ళని ఇప్పుడు అందరూ హీరోగా కన్సిడర్ చేస్తారు. నన్ను కన్సిడర్ చేయరు. అయినా నేనే పెద్ద స్టార్. అదే ఆయన ఇంటర్నల్ ఫీలింగ్ అని నాకనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు నిజంగా వాళ్ళు డబ్బుల కోసం వచ్చినట్టయితే అది ఇప్పుడు మనం అక్కడ చూసాం. వాళ్ళు మధ్యలో కర్రలెక్కేసి నుంచుండిపోయి, అది మధ్యలో చిన్న చిన్న ఫ్లెక్సీల కోసం పెట్టినవి ఉంటాయి కదా! వాటి మీదకెక్కేసి అక్కడి నుంచి చూసి, అట్లా చేయరు గదా! అని చాలామంది అనుకుంటున్నారు. అట్లా చేయరు గదా! నిజంగా డబ్బుల కోసం వచ్చినోడైతే. డబ్బుల కోసం వచ్చినోడైతే, ఆ 200 కోసం వచ్చినోడైతే, ఆ సర్లే అని చెప్పి వస్తాడు, నుంచుంటాడు. అంతా అయిపోయిన తర్వాత ఎళ్ళిపోతాడు. అట్లా గాదు గదా! అక్కడ. అంత హైప్ ఉందాడ. హ్మ్. డబ్బుల కోసం వచ్చినోళ్ళైతే ముందు రోజు రాత్రి పాసుల కోసం ఆడకొచ్చి అక్కడ అంత హడావిడి చేయరు గదా! డబ్బుల కోసం వచ్చినోళ్ళైతే. అంతెందుకయ్యా బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చిండు. బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా డబ్బులిచ్చారా? అరెరే! పెద్ద సమస్య వచ్చి పడిందే. డబ్బులా? ఆల్కహాలా? బిర్యానీయా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గదా! అందరికి ఇచ్చినట్టు ఆల్కహాల్, బిర్యానీ కాకుండా డబ్బులిచ్చుంటారు నాకు తెలిసి. హ్మ్. కొంచెం ఎక్కువ ఇచ్చుంటారు. ఓ 300 ఇచ్చుంటారేమో గదా! మిగతా వాళ్ళందరికి 200 చొప్పునేసుకుంటే. ఇప్పుడు అక్కడ 3,00,000 మంది జనాలు గ్యాదర్ అయ్యారు. 3,00,000 మందిని గ్యాదర్ చేయడానికి మనిషికి 200 ఏసుకుంటే 6,00,00,000 అవుద్ది. సో, కొంతమంది ఏమంటున్నారంటే, ఆయన సినిమాల బడ్జెట్ గూడా అంతే ఉంటది కదా! అంటే 'సిద్ధార్థ్' గారిది రీసెంట్ టైమ్స్ చూసుకున్నట్టయితే, ఇంకా ఆయన సినిమాల బడ్జెట్‌లు చాలా తక్కువ. సో, ఒక 10,00,00,000 వరకు ఉంటదేమో మహా అయితే. సో, ఆయన సినిమాల బడ్జెట్‌లు గూడా అంతే ఉంటున్నాయి. సో, మీ సినిమా బడ్జెట్‌ని అక్కడ ఈవెంట్ కోసం ఖర్చు పెడతారా? పెట్టరు గదా! అని కూడా కొంతమంది క్వెషన్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా? చెప్పండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వాళ్ళు బీహార్‌లో ఎందుకు పెట్టారనే దానికి ఒక రీజన్ ఉంటది యాక్చువల్‌గా. అదేంటంటే యూట్యూబ్‌లో ఈ సినిమాకి సంబంధించి ఏ కంటెంట్ రిలీజ్ అయినా కూడా దానికి ఎక్కడి నుంచి రీచ్ వస్తుందో అర్థమవుతది. మాకు ఫర్ ఎగ్జాంపుల్ మాకొక వీడియో ఎక్కడి నుంచి చూస్తారో మాకు తెలిసిపోద్దనమాట మాకు. సో, అంటే ఆంధ్ర నుంచి చూస్తున్నారా? తెలంగాణ నుంచి చూస్తున్నారా? కర్ణాటక నుంచి చూస్తున్నారా? బెంగుళూరు తమిళనాడు నుంచి చూస్తున్నారా? నార్త్ నుంచి చూస్తున్నారా? ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్రతిదీ తెలిసిపోద్ది. ఆంధ్ర, తెలంగాణలో ఏ ఊరు నుంచి ఎంత చూస్తున్నారో కూడా తెలిసిపోద్ది మాకు. మా అనలిటిక్స్‌లో అయన్నీ ఉంటాయన్నమాట మాకు యూట్యూబ్ అనలిటిక్స్‌లో. సో, వాళ్ళు ఆల్రెడీ ఆ అనలిటిక్స్ అన్నీ కూడా చూసుకొని, ఆ అనలిటిక్స్‌ని బట్టి ఎక్కడెక్కడ ఎంతెంత మార్కెట్ ఉంది, ఎక్కడెక్కడ ఎంతెంత హైప్ ఉందో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓకే. 'అల్లు అర్జున్' గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా గుజరాత్‌లో మంచి రీచ్ ఉంది ఈ సినిమాకని చెప్పి. డెఫినిట్‌గా దానికి తగ్గట్టే గుజరాత్‌లో నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ ఒక బాలీవుడ్ సినిమా కూడా రోజుకి 8,00,00,000 మించి ఎప్పుడు రాలే. అట్లాంటిది 'పుష్ప 2'కి రోజుకి 13,00,00,000, 14,00,00,000 వస్తుంది ఒక్క గుజరాత్ నుంచి. అది ఎంత పెద్ద విషయం తెలుసా అది? చాలా పెద్ద విషయం అదైతే మాత్రం. లిటరల్లీ. సో, ఈ అనలిటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి. సో, అట్లా వాళ్ళు అనలిటిక్స్ చూసుకొని ఓకే. అక్కడ హ్యూజ్ రీచ్ ఉంది. బీహార్‌లో ఉంది. బీహార్‌లో ఏడుందంటే పాట్నాలో ఎక్కువుంది. సో, ఆ బేసిస్‌ని ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు అట్లాగా పెట్టుకున్నారు అక్కడ ఈవెంట్. సో, వాళ్ళందరూ కూడా ఆర్గానిక్‌గా వచ్చిన క్రౌడ్ అది. అలా ఆర్గానిక్‌గా వచ్చిన క్రౌడ్‌ని మీరు బిర్యానీ కోసం, మందు కోసం వచ్చారు. 4 జేసీబీలు పెట్టినా వచ్చేస్తారు అంటే ముందు నువ్వు ఆ పొజిషన్‌కెళ్ళి అప్పుడు జెప్పు అని అంటారు. ఇప్పుడు చాలామంది అంటున్నట్టుగా అనమాట. అది మ్యాటర్. ట్విట్టర్‌లో అంటున్నారు. అంటే ఇటు చూపిస్తున్నాను కదా చెయ్యి. ఇక్కడ నా ఫోనుంది. సో, నా ఫోను ట్విట్టర్ ఓపెన్ చేసి చదువుకున్నాననమాట అయన్నీ కూడా. సో, నాది ఇట్లా చూపిస్తున్నాను నేను. అది నా ఫోన్ కాసి చూపిస్తూ నేను ట్విట్టర్ అనే అర్థంలో మాట్లాడుతున్నాననమాట. సో, అది పాయింట్. అంటే దిస్ ఈజ్ అన్నెసెసరీ అబ్బా! వాటెవర్ ఇట్ ఈస్. ఆయనకి ఏమనిపించిందో మొత్తానికి. దిస్ ఈజ్ అన్నెసెసరీ. ఇప్పుడు అది జలస్‌తో మాట్లాడినట్టే ఉంటది. ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ 10,00,00,000 కొట్టలేదు. ఎంత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కూడా స్టిల్ తమిళ్ సినిమా హీరోయేగా. అందుకు మేబీ అట్లాగా ఆయన అట్లా ఫీల్ అయ్యి ఉండొచ్చు అనే ఫీలింగ్ కూడా వస్తుంది కొంతమందికి. సో, అదే అంటున్నా. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇప్పుడు 'ఇండియన్ 2' సరిగ్గా ఆడలేదు. 'పుష్ప 2' ఎందుకు ఆడుతుందంటే, అది సినిమాని బట్టి అంతే. ఆయన చేసింది 'ఇండియన్ 2' ఉంది. అది ఆడలే పెద్దగా. 'పుష్ప 2' ఆడుతుంది. అదంతే ఇంక. ఆయన చెప్తున్నా కదా! ఆయన ఇది 'పుష్ప 2'కి ముందు మాట్లాడారు. రిలీజ్‌కి ముందు మాట్లాడారాయన.
ఆయన డిసెంబర్ 1న అంటే రిలీజ్‌కి 4, 5 రోజుల ముందు మాట్లాడారు ఆయన ఈ మాట. అది ఇంటర్వ్యూ ఒక రోజు ముందు, ఓ 2 రోజుల ముందు అయ్యి ఉంటది మళ్ళీ నాకు తెలిసి. సో, ఆయన ఒక వారం రోజుల ముందు మాట్లాడారు ఆయన. సో, ఆయన మాట్లాడింది 'పుష్ప 1'ని, 'పుష్ప 2' హైప్‌ని ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని, బిజినెస్‌ని దృష్టిలో పెట్టుకొని. ఆ ఈవెంట్ అవన్నీ కూడా. సో, అది చెప్తున్నాను కదా! ఒక మాస్ కమర్షియల్ సినిమా అది. అది అట్లా కనెక్ట్ అయితది. అదంతే అది. సో, దానికి ఆడియన్స్ రావడాన్ని డబ్బులతో లింక్ పెట్టి అయన్నీ అనవసరం. అది బయట ఆడియన్స్‌లో ఎవరైనా ఒక ఫ్యాన్ వేరే ఫ్యాన్ చెబితేనో, లేదా వేరే ఆడియన్స్ చెబితేనో అది వేరే రకంగా ఉంటది. ఇండస్ట్రీ వాళ్ళు చెబితే ఇంకో రకంగా ఉంటది. సో, మాట్లాడకపోతేనే బెటర్. అది మ్యాటర్. సో, నాకైతే అలాగే అనిపించింది. సో, అన్నెసెసరీ హేట్రెడ్‌ని తెచ్చుకున్నట్టే అయింది. అంటే గాలికి పోయే గంపని తీసుకొనొచ్చి ఇట్లా తీసుకొనొచ్చి వెనక పెట్టుకున్నట్టే ఉందన్నమాట పరిస్థితి. అది మ్యాటర్. సరే మీరేమనుకుంటున్నారు ఆయన అన్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే మాత్రం కరెక్ట్ కాదు. అన్నెసెసరీ అనిపించింది. లిటరల్లీ. అంటే ఆయనకు అట్లా అనిపించి ఉండొచ్చేమో. అంటే ఆయన ఆల్రెడీ వేరే దగ్గర తమిళ సినిమాల విషయంలో ఏమన్నా చూసుంటాడేమో ఆయన. అట్లా క్రౌడ్‌ని గ్యాదర్ చేయడం. అది వేరే విషయం. బట్ నేనంటుంది ఏంటంటే ఆయన మాట్లాడి ఉండకూడదు అన్నెసెసరీ. సో, అది నా పాయింట్. సో, క్రేజ్. ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఆ క్రేజ్ ఏందో మనం ఆల్రెడీ కలెక్షన్స్‌లో చూస్తున్నాం. హిందీలో ఏ లెవెల్ క్రేజ్ ఉందో. అంటే ఆఫ్‌కోర్స్ ముందు గూడా తెలుసు అందరికి ఏ లెవెల్ క్రేజ్ ఉందో హిందీలో. సో, ఆ లెవెల్ ఆఫ్ క్రేజ్ ఉన్న దాని గురించి అట్లా మాట్లాడకూడదు. అది నా పాయింట్. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై. మనం నెక్స్ట్ వీడియో.